జనసేన సార్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు. గతంలో ఆ, 2 చోట్ల ఓడిపోవటము, ఒక్క సీటు రావటము, ఉమ్, మళ్ళీ ఉమ్, 2019 నుంచి ఆయన ప్రస్థానం చూశారు. తర్వాత ఆయన 21 గెలిచాడు. గెలిచిన తర్వాత ఉమ్, ఉమ్, రాజకీయాలకు ఈ పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారికి కొత్త, ఇది ఫస్ట్ టైం. ఈ సార్ అవును. రెండేళ్ల పవన్ కళ్యాణ్ ఉమ్, గారి పనితీరును మీరు ఏ విధంగా ఉమ్. చూస్తారు? సార్ నేను వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ టు ఫేస్ చూడాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. జనసేన పార్టీతో కూడా నాకు సంబంధాలు కూడా లేవు. ఏదో లీగల్ సెల్ లో మా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ఉంటే తప్ప. కానీ పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి సినిమాలు ఫస్ట్ డే చూస్తాను నేను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే అదొకటి. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి 2 విషయాలు చెప్తాను సార్. ఆ 2 విషయాలు నాకు బాగా నచ్చుతాడు ఆయన. 2 విషయాలు నాకు బాగా నచ్చుతాడు. ఎందుకంటే ఆయన 2 చోట్ల ఓడిపోయిన సమయంలో గాని, దానికి ముందు దళితులకి, బహుజనులకు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వాలన్న ఆలోచనతో ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. ఆ టైంలో ఆ టైంలో మానేశ్రీ, మాయావతి, బిఎస్పి అధ్యక్షురాలు కాళ్ళు కూడా మొక్కాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. అది బాగా ఇష్టం నాకు. అంటే కాళ్ళు మొక్కడం అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే దళితులు, బహుజనులు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వాలి, అలాంటి రాజ్యం నేను తెచ్చుకోవాలని ఆలోచనతో ఆయన అలా ములాఖాత్ పెట్టుకున్నాడు బిఎస్పితో, సిపిసిబితో కూడా. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. రెండో పాయింట్ సార్, మనకి తెలంగాణలో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో దివంగత వేముల రోహిత్ మర్డర్ తెలుసు కదా సార్, సూసైడ్ కేసు. ఉమ్. అతని యొక్క బ్యాచ్మెట్, దివంగత వేముల రోహిత్ బ్యాచ్మెట్, సేమ్ సామాజిక వర్గం అనుకుంటా. అతను విజయ్ కుమార్ అని ఏపీ స్టేట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఏపీ స్టేట్ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్. ఉమ్. ఆయన డాక్టర్ సార్, పిహెచ్డి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అతను సర్టిఫికేట్ ఉపయోగించుకొని అతను జాబ్ చేసుకుంటే 2 lakhs నుంచి 3 lakhs వస్తాయి సార్ శాలరీ. 2 to 3 lakhs వస్తాయి. ఉమ్. కానీ అతను మధ్య తరగతే. ఇప్పుడు కూడా అతను ఫైనాన్షియల్ పొజిషన్ వెరీ వెరీ బ్యాడే, అంత గుడ్డే లేదు ఇప్పటికి చైర్మన్ అయినప్పటికీ. అంటే ఆ పొజిషన్ లో జాబ్ చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. కానీ అతనికి వచ్చే జీతం, ఉద్యోగం తీసి పక్కన పెట్టి జనసేన కాంచి దగ్గర దగ్గర ఈ 9 సంవత్సరాల జర్నీలో జనసేన, పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు ఆ విజయ్ కుమార్ అనే వ్యక్తి. ఓకే. ఉమ్. ఇతను ఎస్సీ మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఈ రోజు అతను ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అతను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నొక్కి నొక్కి సిబిఎన్ గారితో పోట్లాడి, లేదు ఎస్సీ మాల సామాజిక వర్గ చైర్మన్ నాకు కావాలి, ఇతను నాతో జర్నీ చేశాడు 9 years, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి హోల్డర్, విద్యావంతుడు, విజ్ఞానవంతుడు, దళితుడు, బహుజనుడు ఇవ్వాలని పట్టుబట్టి మాల సామాజిక వర్గానికి ఇప్పించాడు సార్. ఈ విషయంలో నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో నాకు బాగా ఇష్టం. ఒక కింద బడు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఒక దళితుడిని, ఒక బహుజనుడిని తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ కూర్చోబెట్టాడు.